భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రస్తుతం అత్యంత తీవ్రస్థాయిలో ఉన్నాయి. డ్రోన్ దాడులు, క్షిపణి దాడులు, విమానాలు కూలిపోవడం మరియు పౌరుల మరణాలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఈ వీడియోలో తాజా పరిణామాలను విశ్లేషిద్దాం. ఏప్రిల్ 20న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 28 మంది పర్యాటకులు మరణించారు. ఈ దాడికి ప్రతిస్పందనగా మే 7న భారతదేశం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళం 9 ఉగ్రవాద శిబిరాలపై 23 నిమిషాల పాటు క్షిపణి దాడులు నిర్వహించింది. భారత దాడులకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ 5 భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ప్రకటించింది. అయితే భారతదేశం ఈ ఆరోపణలను ఖండించింది. పాకిస్తాన్ సైన్యం పూంచ్ పట్టణంపై మోటార్ దాడులు చేసి 15 మంది పౌరులను చంపింది. మే 8ని పాకిస్తాన్లోని లహోర్ మరియు కరాచీల్లో పేలుళ్లు సంభవించాయి. భారత డ్రోన్లు తమ గగనతలంలోకి చొరబడ్డాయని పాకిస్తాన్ ఆరోపించింది. పాకిస్తాన్ నుండి వచ్చిన క్షిపణి దాడులను S-400 మిసైల్ సిస్టమ్ అడ్డగించిందని భారతదేశం ప్రకటించింది. భారతదేశం జరిపిన దాడులను అవమానకరమైనవి అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. 2 దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ కోరారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్ పౌరులకు వీసా సేవలను నిలిపివేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL నిలిపివేయబడింది. భద్రతా కారణాల దృష్ట్యా పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు చేయబడింది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. 2 దేశాలు సంయమనం పాటించి శాంతి మార్గాన్ని అనుసరించాలని హైకమాండ్లు కోరాయి. వ్యాఖ్యలలో మీ అభిప్రాయాలను పంచుకోండి. ఇలాంటి మరిన్ని తాజా విశ్లేషణల కోసం మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. జై హింద్.